భవిష్యత్తు 15 ఆగస్టు 2047. ఇంతకీ మీరు 15 ఆగస్టు అడగడంలో ప్రస్తుత కాల పరిస్థితిని బట్టి 2047 అడగడంలో చాలా అనుమానాలు వస్తున్నాయి. చూద్దాం ఏ వారం చెప్తారో వారు. ఆగస్టు 15, 2047 ఏ వారం అవుతోందని వాళ్ళు భవిష్యత్తు అడిగారు. గురువారం అవుతోంది. గురువారం సరిపోయింది. అయ్యా మరొక అమ్మా ఘంటావధానం మరొక అంశం చిట్ట చివరిది. హైదరాబాద్ అంతేనండి. హైదరాబాద్ ఇక్కడితో మనకి 8 అంశాలు కూడా 3 ఆవృతాలు పూర్తయ్యాయి. ఇప్పుడు వారి యొక్క ధారణ, నిషిద్ధాక్షరి, సమస్య, దత్తపది, వర్ణన, అలాగే వ్యస్తాక్షరి ఇవన్నీ కూడా వారు ధారణ చేస్తారు. ధారణా కార్యక్రమంతో అవధానం పూర్తి అవుతుంది. తర్వాత వచ్చినటువంటి అవధాని గారికి, పండితులకు సన్మాన సత్కారాల అనంతరము ఈ వేదికలో అవధానం ఆస్వాదించిన వాళ్ళందరికీ కూడా ఇక్కడ ప్రసాదం అనేటువంటిది ఏర్పాటు చేయడం అని అందరూ ప్రసాదము స్వీకరించి వెళ్ళాలని మనవి. ప్రసాదం అంటే ఏదో ఇంత పెట్టేది కాదు, కడుపు నిండా పెట్టే ప్రసాదం. ఆలయం కాబట్టి ప్రసాదం అన్నాను అంతే. అది మళ్ళీ ప్రసాదం అంటే మళ్ళీ ఏదో అనుకుంటారు. మీరు ప్రార్థన చేసుకొని ఇష్టదేవతా ప్రార్థన. ఆమ్నాయో హృదయాయతే స్మృతిచయో మేధాసుధా భూయతే షట్శాస్త్రం నయనాయతే శ్వశనతా పౌరాణికం సౌరభం కావ్యౌఘః తిలకాయతే కవిబుధస్తోమస్తు జిహ్వాయతే యస్యాః గాత్రరుచిస్తు గానఫణితిః తాన్నౌమి వాగ్దేవతాం. మొదట నిషిద్ధాక్షర ధారణ. శ్రీదంబౌ మూలమదే
ఆ దివ్య శతము విభద్ర హాససుధగణన్ బూదియు భూషలు నొకటై ప్రాదిగ జగమేలు శక్తి పరమేశ్వరుడే. తర్వాత రెండవది సమస్య. వానలు లేకుండా మెట్ట వరి ఫలించెన్ మానితమగు పద్ధతులను పూని తటాకపు జలమును పొల్పుగా రైతుల్ మానక అందింపంగను వానలు లేకుండా మెట్ట వరి ఫలించున్. దత్తపది. తల్లి తండ్రి గురువు దైవము. గురువుగారి గురించి తల్లిగా తన శిష్యులందరి దక్షతన్ గనుమాన్యులై పల్లవించిన తండ్రిగా ఘనభక్తి భావము పెంచులే. పల్లవించిన తండ్రిగా ఘనభక్తి భావము పెంచులే. వెల్లువై గురుమూర్తి విజ్ఞత వేద్యమై తనరారులే. చల్లగా మముగాచు దైవము చల్లగా మముగాచు దైవము. చల్లగా మముగాచు దైవము. చల్లగా మముగాచు దైవము. శారదాంబగ కన్పడున్ చల్లగా మముకాచు దైవము. శారదాంబగ
కన్పడున్. తరువాత వర్ణనాంశం. వర్ణన వెలుగది జీవనమునను, వెలుగది జీవనమునను, విద్యలు నేర్వగ మాతృభాషనే, వెలుగది జీవనమునను, విద్యలు నేర్వగ మాతృభాషనే. విలువలు నేర్పు మాజిలుగు, విలువలు నేర్పు మాజిలుగు, వింతగు బాసల మోజు మాన్పుచున్. విలసిత విలసిత దివ్య భాష ఇది, విలసిత దివ్య భాష ఇది, వేద్యము విలసిత దివ్య భాష ఇది, విశ్వమునందున వెల్గు వెల్గు భావ మే. తెలుగున మాటలాడుమిక, తెలుగున మాటలాడుమిక, ధీ సముపేతులు మెచ్చగా మహిన్. తర్వాత వ్యస్తాక్షరి 11 అక్షరాలు. అడ్డదిడ్డంగా ఉన్న మిమ్మల్ని తిన్నగా చేశారు. వ్యస్తాక్షరి 11 అక్షరాలు. వం ద న మో జ గ దం బా భ వా ని. వందనమో జగదంబా భవాని. అద్భుతం, అద్భుతం. అందరూ ఒక్కసారి వారి కరతాళ ధ్వనులతో అవధాని గారికి అభినందనలు తెలియజేస్తుందిగా కోరుచున్నాం గట్టిగా. ఇక్కడతో అవధానాన్ని ప్రత్యక్షంగా మీరు చూశారు. వారి వద్ద కలము కాగితము ఏవీ లేవు. ఎవరే ప్రశ్నలు వేస్తారో వారికి కూడా తెలుసో తెలియదు, నాకు తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత అప్పటికప్పుడు అడిగారు, తెలియదు ఆసువుగా. కాబట్టి వీటిని అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని అవధాని గారు మనం మైకిచ్చేసరికి 6:06 అయింది. మరి ఈ కార్యక్రమాన్ని ఇప్పటితో పూర్తి చేశారు దిగ్విజయంగా. అవధానం అంటే ఈ రీతిలో ఉంటుంది. అప్పటికప్పుడు చెప్పడం, అప్పచెప్పడం. అది సాహిత్యపరంగా వాళ్ళు అడిగేటువంటి ప్రశ్నలు ఛందస్సుతో, అలంకారాలతో, వాటితో ఉండేటువంటి చక్కనైనటువంటి పద్ధతిలో వాళ్ళు భావాన్ని అనుకూలంగా చెప్పేటువంటి విధానం. ఇది అవధానం. మొదటగా అది మాట్లాడుతున్నా 2 మాటలు. సరే, అయితే ఆ తర్వాత నేను తర్వాత మాట్లాడతాను. వీటిపై స్పందన మా గౌరవ అతిథి